ప్రపంచ శాంతి కొరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని భూదేవి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భూదేవి తల్లి. ప్రకాశం జిల్లాలో కైపు కోటిరెడ్డి అనే వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. తాళ్లూరు మండలం విఠలాపురంలో 5 అడుగుల గుంత తీసుకుని అందులో నగ్నంగా ధ్యానం మొదలుపెట్టాడు. గుంతలోకి వెళ్లాక పైన రేకు పెట్టించుకుని కొడుకు సాయంతో మట్టి పోయించుకున్నాడు. గ్రామస్తులు వద్దని చెప్పినా వినకుండా 5 గంటల పాటు గుంతలోనే ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి వచ్చి కోటిరెడ్డిని గుంతలో నుంచి బయటకు తీశారు. అయితే పోలీసులు వెళ్లిపోయాక మరోసారి గుంతలోకి వెళ్లి సజీవ సమాధికి యత్నించాడు కోటిరెడ్డి. చివరకు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సూచనతో బయటకు వచ్చాడు. టెంటేసారు మళ్ళా మంచి పని చేశారు. సరిపోద్ది. ప్రపంచ శాంతి కొరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని భూదేవి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భూదేవి తల్లి. మీ పేరేం పేరండి? భూదేవి పుత్రుడు. మీ పేరు పేరుతో సంబంధం లేదు నాకు. పేరులోకి వీరు లేరు అవసరం లేదు. కులాలు మతాలు ఎన్ని పని లేదు నాకు. ఎన్ని రోజులు చేస్తున్నారు? నేను దీక్ష పెట్టింది ఇలా తెల్లదాన్ని మొదలు పెట్టింది. 24 గంటల సేపు దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారు చెప్పింది చేయమని చెప్పి చేస్తున్నా. అది నేను ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకడగా ఉండాలి. ప్రపంచం అంటే అందరికి అమ్మ భూదేవి తల్లి, ప్రతి ఒక్కరికి అమ్మ, మనుషులకే కాదు సకల కోటి జీవరాశులకు, మానవులకు, దేవుళ్ళు, దేవతలకి అందరికీ అమ్మ భూదేవి తల్లి. మీరు కట్టుకునే గుడ్డ, తినే తిండి, ఉండే ఇల్లు ప్రతి ఒక్కటి అమ్మవారు ఇచ్చిందే. ప్రపంచంలో ఎక్కడా కూడా అమ్మవారు లేదు. ఎక్కడుంది? ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారే చేపిస్తే నేను చేస్తున్నాను తప్పే నాదేం లేదు. నేను వరకు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే. ప్రతి సంవత్సరం చేస్తారా? ఇప్పుడు ఇక్కడ నుంచి డైలీ చేస్తా. ప్రతి సంవత్సరం కాదు, ఇక్కడ ఇవాళ మొదలుపెట్టింది చేయటం. ఇంతకుముందు చేసుకుంటా బాగా గుడిలో అమ్మవారికి గుడిలో డైలీ ఇంతకుముందు కింద చేసుకుంటా. ఇప్పుడు చేయాలి. 24 గంటలు చేయాల్సింది. వీళ్ళు పోలీసులు మొత్తం వీళ్ళు అందరూ వచ్చి గందరగాలం చేసి మొత్తం దీక్ష మొత్తం పక్కన చేసి పెట్టినారు. వీళ్ళు ఇలా కొత్త సంవత్సరం అమ్మవారు చెప్పింది కొత్త సంవత్సరం స్టార్ట్ చేయమని. అమ్మవారు చెప్తే చేస్తున్నా. ఒంట్లో ఉంది పెద్దగా అమ్మవారు ఆల్రెడీ. నేను మా అమ్మవారు అంతా ఏది చేసిన ప్రతి ఒక్కటే నేను తిన్నా ప్రతి మాట మాట్లాడాలంటే అమ్మవారితో వచ్చింది. ఏదైనా అమ్మవారు చెప్తే నేను చేస్తా. చేయకపోతే నేను ఇప్పుడు ఈ రకంగా గుడి కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు లోగా గుడి మళ్ళీ బయట నేను ఒక్కనే కట్టే గుడి, 2 గుళ్ళు కట్టి అమ్మవారికి. ఎంతన్నా ఖర్చు కాదండి. ₹1 కోటి ఇది లెక్క వడ్డీతోటి. ఆ రోజు 15 లక్షలు అయింది. డబ్బులు సమస్య కాదు ఇది. ఎంత నేను చేసా అంటే అక్కడ నువ్వు చూసి కట్టింది కాదు, ఇంకొక చేతి కట్టింది కాదు. ఇది నేను మొత్తం సొంతం కట్టుకున్నాను. అమ్మవారు చేతి కట్టింది. ఇది ఇలా కట్టాలంటే మామూలుగా అమ్మవారు చెప్పకుండా నేను సొంతంగా నేను చేయలేను. ఇది కాదు, ఏది నేను చేయలేను. పోలీసుల వల్ల, కేవలం పోలీసుల వల్ల. నేను ప్రపంచం అంతా సుఖంగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి, కులాలు మతాలు లేకుండా అందరూ వాడకుండాలని చెప్పి అమ్మవారి ముందు దీక్ష చేస్తున్నాను. వీళ్ళు పోలీసులు వచ్చి భగ్నం చేసినారు. వీళ్ళు అయింది. 2 పిల్లలు ఉన్నారు. అమ్మాయి పెళ్లి చేశాను, అబ్బాయి అన్నాడు. అది సంగతి. నాకు ఇంకా కుటుంబంతో సంబంధం లేదు. కుటుంబం వాళ్ళ బాధ్యతలు వేయని చెప్పా. నేను ఏదైనా సరే అమ్మవారి దీక్షలో ఉంటాయి. ఇప్పుడు అమ్మవారి అలా చేయాలి, అలా చేస్తా. ఖచ్చితంగా చేస్తా. ముందే చేశాను నేను. విన్నారా? మళ్ళీ చేయమంటారా? సరే మీరు అడిగితే చెబుతున్నా. చేస్తారన్న దానికి దానిలో అర్థం ఉంది. భూదేవి పుత్రుడు నేను ప్రపంచ శాంతి కొరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని భూదేవి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భూదేవి తల్లి. ఖచ్చితంగా చేస్తా. ప్రపంచ శాంతి కోసమేనా? ప్రపంచ శాంతి కోసం చేస్తున్నాను. మళ్ళీ అందరు కుల మతాలు ఏవి లేకుండా మొత్తం అందరికి ఒకటి చేసే మార్గం చేస్తాను. అమ్మవారు అంటే మానవులకే కాదు, దేవుళ్ళు దేవతలకు అందరికీ కూడా అమ్మవారు భూదేవి తల్లి. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అమ్మ. మన అందరిది ఒకటే కుటుంబం, ప్రపంచం అంతా ఒకటే కుటుంబం, అందరికీ అమ్మ భూదేవి తల్లి.